హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 181. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే 14వ రోజు కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. అందులో భాగంగా అర్జునుడు సైంధవుడిని సాయంత్రంలో చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. కానీ ధర్మరాజుకి సందేహం వచ్చింది, అర్జునుడి శంఖం పూరించడం లేదు ఏంటి అని. అందులో భాగంగా ధర్మరాజు సాత్యకిని అర్జునుడి దగ్గరికి పంపుతాడు. సాత్యకిని అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటారు కౌరవ సైన్యం. అందులో భాగంగా సాత్యకి సుదర్శనుడి తలను నరికాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సాత్యకి తన రథసారితో ఇలా అంటున్నాడు, నేను మహాసముద్రంతో సమానమైన ద్రోణుడినే దాటి వచ్చాను, ఈ పిల్ల కాలువలు ఓ లెక్క అని అన్నాడు. ఆ మాటలకి సాత్యకి రథసారథి, ఆ విషయం నాకు తెలియదా, ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరి మీదకి రథం తోలాలి అని అడిగాడు. సారథి, ఇక్కడ ఎక్కువగా ఏనుగులు హైములు సైనికులు చచ్చిపడి ఉన్నారు, వీరుని అర్జునుడే చంపి ఉండవచ్చు. అదుగో గాండివం యొక్క ధనుష్టంకారం వినిపించుచున్నది, ఈ మార్గంలో రథం పోనిమ్ము అని అన్నాడు. ఇంతలో కాంబోజరాజు సైన్యములు సాత్యకిని చుట్టుముట్టాయి. సాత్యకి వారిని ఎదుర్కొన్నాడు. తన బాణ సమూహంతో వారినందరినీ యమసదనముకు పంపాడు. ఆ ప్రాంతమంతా పీనుగుల పెంటలతో నిండిపోయింది. వారికి మీదుగా రథము నడుపుకుంటూ సాత్యకి అర్జునుడు ఉన్న ప్రాంతానికి పోతున్నాడు. ఇంతలో వెనక నుండి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, చిత్రసేనుడు, వివంశికి, శకుని, దుస్సహుడు, దుర్దర్శనుడు మొదలగు వారు తన సేనలతో సాత్యకిని తరుముకొని వస్తున్నారు. వారిని చూశాడు సాత్యకి. సారథి, రథం వెనక్కు తిప్పు, వీరి సంగతి చూసి తర్వాత అర్జునుడి వద్దకు పోదాము అని అన్నాడు. సారథి రథమును వెనక్కు తిప్పి కురువీరులకు ఎదురుగా నిలిపాడు. అప్పుడు కురుసేనలు సాత్యకిని చుట్టుముట్టాయి. సాత్యకి భయపడకుండా 400 ఏనుగులను 300 హైములను ఒకేసారి చంపాడు. కౌరవ సైనికులతో సాత్యకి బాణం తగలని వాడు లేదంటే అతిశయోక్తి కాదు. కానీ సుయోధనుడు మొదలగు కౌరవ వీరులు సాత్యకి మీద సరవర్షం ధారాపాతంగా కురిపించారు. సుయోధనుడు అతని సేనలకు సాత్యకి మీద సర్వర్షం కురిపించారు. సాత్యకి వారిని అందరినీ ఎదుర్కొని వారి కేతరములను రథములను ముక్కల చేశాడు. హైములను సారథులను చంపాడు. ఇంతలో శకుని సుయోధనుకు సాయంగా వచ్చాడు. సుయోధనుడు శకుని కలిసి మరలా సాత్యకిని ఎదుర్కొన్నారు. సాత్యకి విజృంభించి శకుని పట్టుకున్న విల్లును విరిచాడు. సుయోధనుడు సారథిని చంపాడు. శకుని రథమునకు కట్టిన గుర్రములను శకుని రథముతో ఎటో ఈడ్చుకుని వెళ్ళాయి. సుయోధనుడు అతని తమ్ముళ్ళు తప్పుకోగా సాత్యకి నిరాటంకంగా ముందుకు సాగాడు. దుశ్శాసనుడు కొండజాతి వారిని సాత్యకి మీదకి పురుకొల్పాడు. వారందరూ సాత్యకిని అడ్డుకున్నారు. రాళ్లతో యుద్ధం చేస్తున్నారు. సాత్యకి తన బాణములతో ఆ రాళ్లను పొడి చేస్తున్నాడు. ఆ కొండజాతి వాళ్ళు సాత్యకితో యుద్ధం చేయలేక పారిపోయారు. దుశ్శాసనుడు ద్రోణుడి దగ్గరికి పరిగెత్తాడు. ద్రోణుడు దుశ్శాసనుడు చూసి, అదేమి యువరాజా, అదేమిటి అలా పరిగెత్తుకుంటూ వచ్చావు? సుయోధనుడు క్షేమమే కదా? అర్జునుడు సైంధవుని ఏమన్నా చేశాడా? మరి నీవెందుకు సైన్యంతో సహా ఇలా పారిపోతున్నావు? అయినా దుశ్శాసన, నాడు అధికార గర్వంతో విర్రవీగి పాండవులను అష్టకష్టాలు పెట్టిన దానికి ఫలితం ఇలా అనుభవించాలి కదా. నాడు నిండు సభలో ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చి అవమానించడం అప్పుడే మరిచిపోయావా? ఆ రోజు పాండవులను అవమానిస్తూ పలికిన పలుకులు కూడా మరిచావా? మరి ఆనాటి అధికారము గర్వము ఈనాడు ఏమయ్యాయి? బీరువులా పరిగెత్తుకున్నావు. అవునులే, నీకు ప్రాణముల మీద తీపెక్కువ కదా. దుశ్శాసన, ఎప్పటికన్నా నీ బతుకు మీద ఆశ ఉంటే, 4 కాలాల పాటు బతకాలని ఉంటే నీ అన్న సుయోధనుడు పాండవులతో సంధికి ఒప్పించు, అందరి ప్రాణాలు కాపాడు. అయినా నీ అన్న ఒట్టి వెర్రివాడు దుశ్శాసన. తాతగారు భీష్ములు వారు మాట వినకుండా చెడ్డాడు. ఒకరికొకరుగా తన తమ్ముళ్లను చంపుకుంటున్నాడు. నీ వంతు కూడా వస్తుందిలే. అటు చూడు, సాత్యకి నీ పక్షాన యుద్ధం చేయడానికి వచ్చిన రాజులను ఎలా తరుముతున్నాడో. వెళ్ళు, వారికి సాయంగా నిలబడు, అంతేగాని ఇలా పారిపోయి రావచ్చునా అని అన్నాడు ద్రోణుడు. ద్రోణుడి మాటలకు పౌరుషం తెచ్చుకున్న దుశ్శాసనుడు మరలా సాత్యకి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ద్రోణుడు పాండవ వీరులతో యుద్ధం చేస్తున్నారు. పాండవ వీరుడు వీరకేతుడు ద్రోణుడిని ఎదుర్కొని మరుక్షణం ద్రోణుడి బాణాలకు బలయ్యాడు. వీరకేతుని మరణం చూసిన చిత్రకేతుడు, సుధన్వుడు, చిత్రవర్మ, చిత్రరథుడు మొదలగు వారు
మూకుమ్మిడిగా ద్రోణుడి రథముడు చుట్టిన ముట్టారు. ద్రోణుడు కోపించి వారిని అందరినీ ఒక్కొక్క బాణంతో చంపాడు. వారి తలలు భూమి మీద దొర్లుతున్నాయి. అది చూసి ధృష్టద్యుమ్నుడు బాధపడ్డాడు. మహాకోపంతో ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. అతని రథమున తన బాణములతో కప్పివేశాడు. ద్రోణుడు వక్షస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బకి ద్రోణుడు మూర్ఛపోయాడు. ధృష్టద్యుమ్నుడు కత్తి డాలు తీసుకుని తన రథమును దిగి ద్రోణుడి తల నరకడానికి అతను రథం ఎక్కాడు. ఆ సమయానికి ద్రోణుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. చేతికి అందిన ఆయుధం తీసుకున్నాడు. ధృష్టద్యుమ్నుడిని ఒళ్ళంతా పొడిచాడు. ఆ బాధకు తట్టుకోలేక ధృష్టద్యుమ్నుడు మరలా తన రథం మీదకు దుమికాడు. తన విల్లు తీసుకుని ద్రోణుడి మీద సర్వర్షం కురిపించాడు. ద్రోణుడు కోపంతో ధృష్టద్యుమ్నుడి రథసారథిని చంపాడు. అతని విల్లు విరిచాడు. హైమలను కొట్టాడు. ఆ బాధ తట్టుకోలేక ధృష్టద్యుమ్నుడు రథమును కట్టిన గుర్రములు అతని రథమునకు పక్కకు లాక్కుని వెళ్ళాయి. ద్రోణుడి పరాక్రమం చవి చూసిన పాండవవీరులు అతని ఎదుట పడటానికి జంకుతూ పక్కలకు తొలగిపోతున్నారు. తాను అన్న మాటలకు రోషం వచ్చిన దుశ్శాసనుడు సాత్యకి మీదకు పోరుకు వెళ్లడం చూసిన ద్రోణుడు అతనికి సాయంగా త్రికర్త సైనికులను 3000 మందిని పంపాడు. సాత్యకి వారందరినీ చూసి ఒకే ఒక దెబ్బకు 500 మందిని యమప సదనానికి పంపాడు. మిగిలిన వారిని కూడా అడ్డంగా నరుకుతున్నాడు. సాత్యకి దెబ్బ తట్టుకోలేక త్రికర్త సైన్యము ద్రోణుడు వంకకు పారిపోయింది. ఎదురుగా ఉన్న దుశ్శాసనుడు చూశాడు. సాత్యకి ముందు అతని విల్లు త్రుంచాడు. దుశ్శాసనుడు వేరొక విల్లు తీసుకుని సాత్యకి మీదకి శక్తి బాణమును ప్రయోగించాడు. సాత్యకి ఆ శక్తి ముక్కలు చేశాడు. సాత్యకి మరలా దుశ్శాసనుడు విల్లు విరిచి అతని సారథిని చంపాడు. కేతనమును పడగొట్టాడు. దుశ్శాసనుడిని మూర్ఛపోయేటట్టు కొచ్చాడు. ఆ సమయంలో దుశ్శాసనుడిని సాత్యకి చంపవచ్చును, కానీ చంపలేదు. అతన్ని చంపడానికి భీముడు చేసిన ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చి దుశ్శాసనుడిని ప్రాణాలతో వదిలిపెట్టాడు. సాత్యకి దుశ్శాసనుడిని వదిలిపెట్టి అర్జునుడు ఉన్న వైపుకు దూసుకుపోతున్నాడు. సాత్యకి సాయంగా వెళ్ళడానికి ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు ధృష్టద్యుమ్నుడు ముందు పెట్టుకొని కౌరవసేనలను తరుముతున్నారు. అర్జునుడు కౌరవసేన మధ్యలో చేరి కౌరవసేనలను తునుమాడుతున్నాడు. సాత్యకి అర్జునుడి వైపుకు దూసుకుపోతూ అడ్డుగా వచ్చిన కౌరవసేనలను హతమారుస్తున్నాడు. ద్రోణుడు పాండుకుమారులను వారి సైన్యమును సకట వ్యూహంలోకి పోనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఈ ప్రకారంగా సాత్యకి, అర్జునుడు, ద్రోణుడు వీరి చేతిలో ఇరుపక్షాల సైనికులు మరణిస్తున్నారు. మారణ హోమం జరుగుతూ ఉంది. అక్కడ ఏమి జరుగుతుందో చూడ్డానికి వచ్చాడు సుయోధనుడు. పాండవులను చూశాడు. భీముని మీద 10 బాణములు, నకుల సహదేవుల మీద, ద్రుపదుడి మీద, విరాట్రాజు ఉప పాండవుల మీద 3 బాణములు, కైకేయ రాజులు 5 మీద 2 బాణములను, శిఖండి మీద 3 బాణములతో ధృష్టద్యుమ్నుడి మీద 20 బాణములను, ధర్మరాజు మీద 5 బాణములను ప్రయోగించాడు. ధర్మరాజు దుర్యోధనుడు విల్లు విరిచాడు. మిగిలిన పాండవులు అతన్ని చుట్టుముట్టారు. సుయోధనుడు మరలా సైంధవుని వద్దకు వెళ్ళాడు. ద్రోణునికి కైకేయరాజులకు యుద్ధం జరుగుతూ ఉంది. ద్రోణుడు వేసిన బాణములను కైకేయరాజులు తిప్పికొడుతున్నారు. ద్రోణుడు 60 బాణములతో బృహక్షత్రుని కొట్టాడు. బృహక్షత్రుడు కోపించి ద్రోణుడు సారథిని కొట్టాడు. ఇంతలో శిశుపాలుని కుమారుడు దుష్టకేతుడు ద్రోణుడి మీదకు లంఘించాడు. ద్రోణుడు అతని విల్లు విరిచాడు. దుష్టకేతు తన గదతో ద్రోణుడిని కొట్టాడు. ఆ గదం తొత్తునీయలు చేశాడు ద్రోణుడు. మరొక బాణంతో ద్రోణుడు దుష్టకేతు గుండెలకు గురిపెట్టాడు. ఆ దెబ్బకి దుష్టకేతుడు యమలోకం చేరుకున్నాడు. దుష్టకేతు కొడుకు తండ్రి మరణం చూసి కోపించి ద్రోణాచార్యుణ్ణి ఎదుర్కొన్నాడు. ఒకే ఒక బాణంతో ద్రోణుడు దుష్టకేతు కుమారుణ్ణి తుదుముట్టించాడు. వెంటనే జరాసంధుని కుమారుడు ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు వీడి పటాటోటము చూసి వీడిని వాడి సైన్యమును ఎదుటని చంపాడు. అది చూసి భీముడు, దుష్టద్యుమ్న, ఈ బ్రాహ్మణుడు మన సేనలను అవిశ్రాంతంగా చంపుతున్నాడు అని అరుస్తూ ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. ఇంతలో శత్రవర్మ ద్రోణుడు విల్లు విరిచాడు. ద్రోణుడు మరొక విల్లు అందుకున్నాడు. అగ్నిశిఖలు విరజిమ్మే బాణములతో శత్రవర్మను చంపాడు. చేతికానుడు ఆచార్యుణ్ణి ఎదుర్కొన్నాడు. ద్రోణుడి రథం విరిచాడు. అతని సారథిని చంపాడు. ద్రోణుడి శరీరమంతా బాణములు నాటాడు. ద్రోణుడికి కోపం వచ్చింది. చేతికానుడి భుజం నరికాడు. అతని సూతుని చంపాడు. హైమలను చంపాడు. ద్రోణుని పరాక్రమం తట్టుకోలేక చేతికానుడు యుద్ధం నుండి తొలగిపోయాడు. అది చూసిన ద్రుపదుడు తన సేనలతో ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. ఇరువురికి పోరు ఘోరమైంది. ధర్మరాజు తనలో తాను ఇలా అనుకుంటున్నాడు, అర్జునుడికి సాయంగా సాత్యకిని పంపాను, అతని జాడ తెలియలేదు, అర్జునుడి జాడ కూడా తెలియడం లేదు అని అనుకుంటూ భీముణ్ణి పిలిచాడు. భీమసేన, నీ తమ్ముడు అర్జునుడి జాడ తెలియడం లేదు, అతనికి సాయంగా వెళ్ళిన సాత్యకి ఏమయ్యాడో కూడా తెలియడం లేదు, నాకు ఆందోళనగా ఉంది అని అన్నాడు. అన్నయ్య, నేను ఏం చెయ్యాలో చెప్పు, సత్వరం ఆచరిస్తాను అని అన్నాడు.
భీమసేన, నాకు పాంచజన్య శబ్దం మాత్రం వినిపించింది. అర్జునుడి దేవదత్త శంఖధ్వని వినరాలేదు. అందుకని సాత్యకిని పంపాను. కానీ అతని జాడ కూడా తెలియడం లేదు. నీవు వెళ్ళి అర్జునుడి క్షేమం కనుక్కొనిరా అని అన్నాడు. అదేమిటన్నయ్య, అర్జునుడి పరాక్రమం గురించి నీకు తెలియదా? అతని గురించి దిగులు పడవచ్చునా? అయినను నీ ఆజ్ఞ శిరసా వహించి నేను వెంటనే వెళ్ళిపోతాను. నన్ను ఆశీర్వదించు అని అన్నగారి ఆశీర్వాదాలు తీసుకుని దృష్టద్యుమ్నుడు చూసి, దుష్టద్యుమ్న, నీకు ద్రోణుడి ప్రతిజ్ఞ గురించి తెలియను కదా. అన్నగారు జాగ్రత్త, నేను అర్జునుడికి సాయంగా వెళుతున్నాను అని చెప్పాడు. భీమసేన, ఈ దుష్టద్యుమ్ని మేనిలో ప్రాణములు ఉన్నంత వరకు ధర్మరాజుని మీద ఈగ కూడా వాలనివ్వను. నీవు నిశ్చింతంగా వెళ్ళిరమ్ము అని అన్నాడు. ఇంతలో పాంచజన్య ఘోషం వినిపించింది. ధర్మరాజు కంగారుగా ఉన్నాడు. భీమసేన, విన్నావుగా, కృష్ణుడు పాంచజన్యం పూరిస్తున్నాడు. కానీ అర్జునుడు దేవదత్త శంఖం ఘోష వినిపించడం లేదు. అర్జునుడు ఆపదలో ఉన్నాడని ఇది సూచన. నీవు తొందరగా అర్జునుడికి సాయంగా వెళ్ళు అని భీమసేనుణ్ణి తొందర పెట్టాడు. వెంటనే భీముడు పాంచజన్య శబ్దం వచ్చిన దిశగా తన రథం మీద బయలుదేరాడు. ఇంతలో నీ కుమారులు దుస్సలుడు, చిత్రసేనుడు, కుండభేది, వేవంసితి, దుర్ముఖుడు, దుస్సహుడు, వికర్ణుడు, సలుడు, విందుడు, అనువిందుడు, సుముఖుడు, దీర్ఘబాహుడు, సుదర్శనుడు, బ్రోంధ్వదుడు, సుహస్తుడు, సుహేషునుడు, దీర్ఘలోచనుడు, అభయుడు, రౌద్రకర్ముడు, సుశర్మ, దుర్వ్యోనోచనుడు మొదలగు వారిని మార్గమధ్యంలో భీమసేనుడిని ఎదుర్కొన్నారు. భీమసేనుడు వారిని నిలవరిస్తూ అర్జునుడి వైపు వెళ్ళిపోతున్నాడు. బృందాకరుణ్ణి చంపాడు. అభయముని, రౌద్రకర్ముని, దుర్విమోచని చంపాడు. కానీ కురుకుమారులు భయపడకుండా భీమసేనుని చుట్టుముట్టారు. భీముడు కోపించి విందులను, సుశర్మను చంపాడు. సుదర్శుని భూమి మీద పడేటట్టు కొట్టాడు. ఆ దెబ్బకి కౌరవసేన పారిపోయారు. భీముడు సింహనాదం చేస్తూ అర్జునుడు వెతుకుతూ వెళుతున్నాడు. కానీ ద్రోణుడు భీముడిని అర్జునుడికి సాయంగా పోకుండా నిలవరించాడు. భీముడి మీద బాణవర్షం కురిపించాడు. భీమసేనుని చూసి ద్రోణుడు, ఓ భీమసేన, ఇక్కడ నేను ఉన్నా. నన్ను గెలిచి గాని నీవు లోపలికి పోవడానికి వీలు లేదు. నీ తమ్ముడు అర్జునుడు కూడా నా అనుమతితోనే లోపలికి ప్రవేశించాడు అని నర్మగర్గంగా అన్నాడు. కానీ భీముడికి అర్థం కాకలేదు. కోపంతో ఊగిపోయాడు. ద్రోణాచార్య, నా తమ్ముడు ఎప్పుడూ అలాంటి పని చెయ్యడు. ఒక రథకుని సాయంతో తాను వ్యూహంలోకి చొరపడతాడా? అది అసంభవం. అది అటుండనిమ్ము. ఏవేవో తీయటి మాటలు చెప్పి పక్క నుండి తప్పుకొని పోవడానికి నేను పాత్రుని కాదు. నేను భీమసేనుడిని. నా తండ్రిగా, గురువుగారిగా మిమ్మల్ని గౌరవిస్తాను. కానీ మీరు నా శత్రువుల పక్షాన ఉన్నారు. వారికి విజయం కట్టబట్టేటట్టు నేను చూస్తూ ఉంటే ఊరుకోలేను అంటూ తన గదను ద్రోణుడి పైకి విసిరాడు. అది ఆకాశంలో ఎగిరింది. గిరగిరా తిరుగుతూ ద్రోణుడి రథం మీద పడింది. రథం నుగ్గు అయింది. హైములు చనిపోయాయి. సారథి చనిపోయాడు. అది చూసి నీ కుమారులు భీమసేనుడిని ఎదుర్కొన్నారు. కానీ ఎక్కువసేపు నిలవలేకపోయారు. అప్పుడు ద్రోణుడు మరొక రథం ఎక్కాడు. మరొక విల్లు అందుకొని భీమసేనుడి మీద సరవర్షం కురిపించాడు. భీమసేనుడు తన రథం దిగాడు. ద్రోణుడు కురిపిస్తున్న బాణవర్షంలో నుండి నడిచి వెళ్తున్నాడు. వర్షములో ఎద్దు నడుచున్నట్లుగా వెళ్తున్నాడు. ద్రోణుడి రథం దగ్గరకు వెళ్ళాడు. రథమును పట్టుకుని పైకెత్తాడు. అవతలకి విసిరేశాడు. మరలా ద్రోణుడి రథం నుగ్గునుగ్గయింది. ద్రోణుడు మరొక రథం ఎక్కాడు. వీడితో ఎందుకని పక్కకు తొలిగాడు. భీముని రథసారథి విశోచనుడు భీముడిని రథమునకు తెచ్చి అక్కడ నిలిపాడు. భీముడు ఆ రథం ఎక్కి అర్జునుడు ఉన్న దిక్కుగా సాగిపోయాడు. ద్రోణుణ్ణి జయించి ముందుకు దూసుకుపోతున్న భీమసేనుని చూసి భోజ, కాంబోజ, యవలసేనుల భయంతో పక్కకు తొలగాయి. కౌరవసేనలో భీముని ఎదుర్కొనే వాడు లేకపోయాడు. మధ్యలో కౌరవసేనతో యుద్ధం చేస్తున్న సాచికిని చూసి అక్కడి నుండి దాటి అర్జునుడు ఉన్న చోటికి చేరుకున్నాడు. కృష్ణార్జునుని చూసి సింహనాదం చేశాడు. భీముని చూసి కృష్ణార్జునులు కూడా సింహనాదాలు చేశారు. ఆ కలకలం విన్న ధర్మజుడు అర్జునుడు క్షేమంగా ఉన్నాడని తలిసి ఆనందపరవశుడయ్యాడు. సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు, అదేమిటి సంజయ, మన సైన్యములో భీమసేనుణ్ణి ఎదుర్కొనే మొగాడు లేడా? అవునులే, భీమసేనుడు నా కుమారులను చంపడానికే పుట్టాడు, వాడికి ఎదురేముంటుంది అని మనసులో అనుకున్నాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ
మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.